నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. పట్టా భూముల్లో శ్మశాన వాటిక వైకుంఠధామం ఉన్నప్పటికీ వద్దన్న పట్టా భూముల్లోనే శవాలను పూడ్చిపెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీ పరిధిలో గల ఎర్రబోరు గ్రామంలో పట్టాదారు భూముల్లో గ్రామస్తులు శవాలను పూడ్చేస్తున్నారని, నా భూమిలోనే మరణించిన వారిని కాల్చేస్తున్నారని సదరు బాధితుడు పాయం సన్యాసి అనే వ్యక్తి మీడియా ముఖంగా గోడు వినిపించుకున్నాడు. సదరు బాధితుడు పోడు భూముల పట్టాల ద్వారా లభించిన భూమిని గ్రామస్తులు శ్మశాన వాటికల అంత్యక్రియలకు ఉపయోగిస్తున్నారని, అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, ఈ విషయమై ITDA POని కూడా కలవడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం తరతరాలుగా ఈ ప్రాంతంలోనే మేము వారి బంధువులను ఖననం చేస్తున్నామని, వైకుంఠధామం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వచ్చిందని చెప్పుకొస్తున్నారు. సదరు బాధితుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ హయాంలో తనకు పోడు భూములకు సంబంధించిన పట్టా వచ్చిందని, కొన్ని అనారోగ్య కారణాల చేత కొంతకాలం వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చానని, ఇప్పుడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నానని, దయచేసి నా పట్టా భూమిలో శవాలను పూడ్చడం కానీ కాల్చడం కానీ చేయకుండా చూడాలని బాధితుడు అధికారులను కోరుకుంటున్నాడు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, కెమెరామెన్ చంటితో, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నా పేరు పాయం సన్యాసి. ఫలాను ఎర్రబోరు, చర్ల మండలం, ఫలానా ఆరకొత్తగూడెం నుంచి 12 కిలోమీటర్ల దూరం. అక్కడ నా భూమిలో చచ్చిపోయిన వాళ్ళని పట్టాలేన్లో పెడుతున్నారు. అది నాకేం అర్థం కావటం. నా భూమి ఉండేది అంతే, అక్కడ ఎకరము 90 ఎంత ఉంది. అది నా భూమిలో అంత మొత్తం ఆక్రమిస్తున్నారు. ఊరోళ్ళు అంత మొత్తం దాన్ని ఆక్రమించి పెడుతున్నారు. దాన్ని IDD PO దగ్గర పోయినా, PO కూడా చెప్పిండు నేను అక్కడ పెట్టొద్దని. అది కూడా చెప్తే వచ్చి సెక్రటరీ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయిండు. అది కూడా అట్లా జరిగిపోయింది. దాని గురించి మన MRO కూడా దగ్గర వెళ్ళినా, అక్కడ కూడా పట్టించటం లేదు. దానికి నాకు న్యాయం చేయటం లేదు. నాకు న్యాయం చేయాలని నేను IDD PO గారు కోరినాను, సబ్ కలెక్టర్ గారు కోరినాను, MRO కోరినాను. అసలు నాకు న్యాయం చేయకపోతే అదే ఉండేది. నాకు 3 కొడుకులు, ఆ కొడుకులకి ఏమి ఇవ్వాలి నేను? అది మాకు ఇల్లు కూడా అక్కడ దగ్గర కట్టినా, కాలబెట్టటం అన్నీ మొత్తం కూడా కాలబెట్టడం కూడా అక్కడే తెచ్చి కాలపెడుతున్నారు. సత్య కంపు వాసన వస్తుంది, అలాగే చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలని నాకే అర్థం కావటం ఉంది. అది మీరు నాకు సంతోషంగా మాకు మంచిగా న్యాయం చేసి పెట్టండి అని నేను కోరుతున్నాను, గవర్నమెంట్ని కోరుతున్నాం. మరి ఎందుకని అక్కడ పెడుతున్నారు? అసలు అక్కడ వద్దన్నా కూడా అసలు పెడుతున్నారు. దాన్ని ఏం చేయాలి నేను? వద్దన్నా కూడా పెడుతున్నారు. అక్కడ ఎంత ల్యాండ్ నీది? ఎంత ఉంటుంది నీ ల్యాండ్? ఎకరము 90. ఓకే, అందులో ఎంత పోతుంది? ఇప్పుడు వీళ్ళు దీనికి శవాలు ఎక్కడ బాస్తున్నారు? అక్కడే నా ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే పాతున్నారు. దాని సుమారుగా ఒక 1/2 ఎకరాము ఇప్పుడే పోయింది. అది కూడా ఉన్నది కూడా ఇవ్వాలని అంటున్నారు ఊరోళ్ళు. అయితే మీ ఊర్లో మరి వైకుంఠధామం ఉన్నది ఆల్రెడీ? ఉన్నది. ఆ వైకుంఠధామం ఉన్నది. దాంట్లో ఎందుకు పెట్టడం లేదు? నా భూమిలో తెచ్చి మొత్తం నాకు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది. ఆ పట్ట భూమిలో తెచ్చి అక్కడే కాలబెట్టడం, అక్కడే తవ్వి పెట్టడం. నా ఇంటి దగ్గర తెచ్చి మొత్తం అక్కడే తవ్వి పెడుతున్నారు కదా. దానికి పరిస్థితి ఏంటి? నేను ఊరోళ్ళ మీద ఏమో పగలేదు,
ఏం లేదు, ఎవరి మీద పగ లేకుంటా కూడా నేను ఉన్నాం కదా, ఆశం ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తున్నారు అన్నట్టు నాకు అర్థం కావటుంటుంది. అక్కడ పక్కా తీసుకెళ్ళి పెట్టండి అని కూడా నేను కూడా చెప్పినా కూడా నా మాట కూడా వింటుంటా అట్లా చేస్తున్నారు. మరి ఇంకొక విషయం, ఇక్కడ మీకు ఇది మొదటి నుంచే ఉందా ఇక్కడ? ఇది మొదటి నుంచి అంటే కొంతకాలం నేను అప్పుడు ఫస్ట్ నేనే పోడు భూమి కొట్టినా. పోడు భూమి కొట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఊరు లేదు, అక్కడ ఇల్లు కూడా కట్టలేకుండా ఉన్నప్పుడు అక్కడ పెట్టేది. ఇప్పుడు ఊరు అయింది, చుట్టూ ఊరే మొత్తం. అక్కడంతా మొత్తం దాని పక్క అంతా మొత్తం ఊరైంది. ఊరైన తర్వాత అక్కడ కాలబెడితే ఎంత కంపు వాసనం వస్తుంది. నేను కూడా అక్కడ ఇల్లు దగ్గరే, నాది చాలా దగ్గర ఉంది. అక్కడ నా పట్ట ల్యాండ్ అది. పోనీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది వేరే గవర్నమెంట్ ల్యాండ్ అయితే నేను వదిలిపెడదు. నాకుండే భూమి అదే. ఆ భూమిలో 3 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులకి ఏమి ఇవ్వాలి నేను? నాకు భూమి అంటే పోడు భూమి అసలు లేదు. అలాగా ఇప్పుడు ఆ వైకుంఠ ధామం ఉంది. ఇప్పుడు వరకు అక్కడ తీసుకెళ్ళి పెడితే బాగుంటుంది కదా. ఇక్కడ పెడుతున్నారు, అక్కడ పెడితే మనకు మంచిది. నా తల మీద పెట్టటుంటా. ఇప్పుడు దయచేసి అక్కడ వైకుంఠ కాలబెట్టండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఎందుకంటే నాకు పెద్ద బాధ అనిపిస్తుంది. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఆ పొలం గురించి. అక్కడ పెడితే బాగుంటుంది కదా. ఊరోళ్ళ మీద అంత మొత్తం మనం పగబెట్టి నేను చెప్పటం లేదు, అందరి మీద కోపాలు ఉండి పెట్టడం లేదు. నా పట్టభూమి కాబట్టి నా పట్టభూమి వారికి ఇవ్వండి. అది వేరేది కాదు కదా. నాకు గవర్నమెంట్ ఇచ్చింది, హక్కుపత్రం ఇచ్చింది, ఇవ్వాలి కదా. అది నాకు గవర్నమెంట్, మీరు IDDPO గారు, కలెక్టర్ గారు, MRO అంతా